క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభవందనం తెలుపుచున్నాము. ప్రియులారా, గడిచిన కాలములో మనము న్యాయాధిపతుల గ్రంథము ప్రతి వచనముల ధ్యానమును మనము 10 అధ్యాయం వరకు ధ్యానం చేసుకున్నాం. ఈ రోజు కూడా మనము 11వ అధ్యాయంలో మనము 40 వచనములు ఉంది. వాటిలో ఉన్నటువంటి విషయాల గురించి మనము మరి ధ్యానం చేసుకుందాం ప్రియులారా. అయితే గడిచిన భాగంలో 10వ అధ్యాయంలో అబీమెలెకు చనిపోయిన తర్వాత దేవుడు మరి ఇరువురు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు ప్రియులారా. అది మొదటగా తోలా అన్నటువంటి ఒక వ్యక్తిని 23 సంవత్సరం పరిపాలించటకును, అలాగనే యాయిరు అన్నటువంటి వ్యక్తిని 22 సంవత్సరం. సో మొత్తం మీద ఇరువురు ద్వారా 45 సంవత్సరం వరకు ఒక ప్రశాంతమైన పరిస్థితి చేత వారిని పరిపాలించటకు దేవుడు సహాయం చేశాడు. అయితే వారు మరణించిన తర్వాత మనకందరికి తెలిసిన విషయమే, మరలా ఈ యొక్క ఇజ్రాయేలీలు దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు దేవుడు వారి మీద కోపగించి అమ్మోనీయుల చేతికి 18 సంవత్సరములు వారిని నలుగుకొట్టడానికి వారికి అప్పగించాడు ప్రియులారా. సో అప్పుడు వారు మరలా ఇజ్రాయేలీలో మారు మనసు పొంది పశ్చాత్తాపపడి దేవుని ఆశ్రయించినప్పుడు దేవుడు గత కాలంలో తాను ఎంతంతా వారిని సహించి క్షమించి ప్రేమించి వారికి తోడు నీడగా ఉన్నాడో అవన్నీ చెప్పినప్పుడు మరలా వారు రియల్ గానే మారు మనసు పొందుతారు. దేవా, మేము చేసిన తప్పే, మమ్మల్ని శిక్షించము, కానీ ప్రస్తుతం మమ్మల్ని ఈ యొక్క అమ్మోని చేతుల నుంచి మమ్మల్ని విడిపించము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి మీద ఒక నమ్మకం చేత వాళ్ళు మరి అమ్మోనీయులకు విరోధముగా యుద్ధం చేసేదానికి దండులో దిగుతారు ప్రియులారా. అయితే అంతా బాగుంది, కానీ వాళ్ళ కొరకు ఒక లీడర్ కావాలి. ఒక న్యాయాధిపతి, ఒక నాయకుడు, వారి పక్షముగా ఆ ప్రజలకు ఒక నాయకుడు కావాలని వాళ్ళు ఆరా తీసేటప్పుడు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే యెఫ్తా అన్నటువంటి ఒక వ్యక్తిని వారు సెలెక్ట్ చేసుకుంటారు ప్రియులారా. యాక్చువల్లీ ఈ 11వ అధ్యాయంలో ఈ 40 వచనంలో యెఫ్తా గురించి మనము చూడొచ్చు ప్రియులారా. ఈయన యొక్క హిస్టరీ మనం గమనించినప్పుడు గిలాదు దేశస్థుడైన గిలాదు అన్నటువంటి ఒక వ్యక్తి ఒక వేశ్యతో పోయినప్పుడు ఆమెతో కన్నటువంటి కుమారుడే ఈ యొక్క యెఫ్తా. ఓకేనా? అయితే అందువలన అతడు పెరిగి పెద్దవాడిన తర్వాత ఈ గిలాదు ఆయనకు భార్యకు పుట్టినటువంటి కుమారులు ఏం చేస్తారంటే ఈయనను తృణీకరించి తరిమేస్తారు ప్రియులారా. నువ్వు ఆ ఒక అక్రమ సంబంధం చేత పుట్టినవాడు కాబట్టి మాతో నువ్వు ఉండకూడదు అని చెప్పేసి ఏం చేస్తారంటే ఆయన్ని తరిమేస్తారు ప్రియులారా. ఆ రీతిగా ఆయన అక్కడి నుంచి సపరేట్గా వెళ్ళిపోతాడు. ఓకేనా? అయితే అటువంటి ఒక అల్పమైనటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేసుకుంటాడండి, ఈ ఇజ్రాయేల్ జనాంగం మీద న్యాయాధిపతిగా ఆయన ఎన్నుకున్న విధముగా ఈ ఇజ్రాయేల్ మైండ్ ని ఆయన త్రిప్పుతాడు ప్రియులారా. సో అది కొంచెం చదువుకుందాం మనం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 1-3 వచనం చదువుకుందాం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఓకేనా? సో ఇక్కడ నుంచి తరిమేసినప్పుడు ఈ యెఫ్తా ఒక పరాక్రమశాలి అంట. వీళ్ళు తరిమినప్పుడు ఆయన టోబు అన్నటువంటి ఒక దేశానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనతో పాటు కొంతమంది అల్లరి జనం ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి ఆయనతో పాటు ఉంటారు పిల్లారా. ఓకేనా? సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇజ్రాయేలీలు మనకు లీడర్ గా కావాలంటే ఎవరిని ఎన్నుకుందాం అని చూసి ఈయన ఒక పరాక్రమశాలి ఉంది కదా బైబిల్లో, ఆయన దగ్గర వెళ్తారు ప్రియులారా. సో ఆయన్ని వెళ్ళి మమ్మల్ని నువ్వు వచ్చి మా పక్షముగా మాకు ఒక నాయకుడుగా ఉండి నువ్వు ఏం చేయాలంటే ఈ అమ్మోనీయుల చేతి నుంచి మమ్మల్ని నువ్వు విడిపించా అని రిక్వెస్ట్ చేసినప్పుడు యెఫ్తా అడుగుతాడు, మీరుదా నన్ను ఏం చేశారు? మా తండ్రి ఇంట ఉండనీయకుండానే నన్ను అక్కడి నుంచి గిలాదు దేశం నుంచి నన్ను మీరు బయటకు తరిమేస్తారు కదా అని అన్న తర్వాత కూడా వాళ్ళు ఏం రిక్వెస్ట్ చేస్తారు, లేదు
మేమేం చేస్తామంటే నిన్ను ఎన్నుకొని మా మీద ఒక అధిపతిగా ఒక నాయకుడుగా మేము మిమ్మల్ని ఎన్నుకుంటాము అనేసి వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన ఏమవుతాడంటే ఓకే అని చెప్పి ఆయన కమిట్ అవుతాడు ప్రియులారా. యాక్చువల్లీ ఈ విషయం అంతా కూడా మనము న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 4 నుంచి 10 వచనం వరకు రాయబడింది. మనం ప్రతి వచనం చదవంటే మనకు చాలా టైం పడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ ఏమవుతుంది అని మనం చూసినప్పుడు ఏమని అక్కడ ఒక చిన్న కమిట్మెంట్ ఒకటి జరుగుతుంది. అదే 11వ వచనం చదవండి. 11వ వచనం. కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతిని గాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. ఇంకొక విధంగా చూస్తే ఈమె పరాక్రమశాలి మాత్రం కాదండి, ఈయన యొక్క భక్తిపరుడు కూడా. సో యెహోవా సన్నిధిని తన సంగతి అంతా ఏం చేశాడంటే ఆయన వినిపించాడు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే సరే వీళ్ళు అమ్మోనీయులతో యుద్ధం ఆడమని చెప్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆ అమ్మోనీయుల రాజునొద్దకు తమ దూతల్ని పంపించి అసలు ఎందుకొరకు నీవు ఇజ్రాయేల్ జనాంగం మీద యుద్ధమునకు వచ్చినావు అని ఒక రీజన్ అడిగి దీన్ని వీలైతే సామరస్యముగా ఈ సమస్యను పరిష్కారం చేస్తామని తన దూతను పంపిస్తాడు. అది 12వ వచనం చూడండి. 12. యెఫ్తా అమ్మోనీయుల రాజునొద్దకు దూతలను పంపి నాకును నీకును మధ్య ఏమి జరిగినందున నీవు నా దేశము మీదికి యుద్ధమునకు వచ్చి ఉన్నావని అడుగగా అమ్మోనీయుల రాజు ఇప్పుడు ఏమవుతుందంటే దూతలు పంపించి అడుగుతున్నాడండి. అడిగినప్పుడు ఆ వ్యక్తి అమ్మోని రాజు ఏం చెప్తాడంటే నేను ఎందుకొరకు మీ దేశం మీద యుద్ధానికి వచ్చానంటే మీ పితరులు ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రమును దాటి కనాను దేశంకి వచ్చేటప్పుడు వీరు ఏమైతే ఆక్రమించుకున్నారో ఆ పట్టణాలంతా నాకు కావాలి, అది ప్రస్తుతం మీ వశంలో ఉంది కాబట్టి అది మాకు కావాలని చెప్తాడండి. అది ఏమంటే అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, తర్వాత యోర్ధాను వరకు ఉన్నటువంటి వాటిని మీరు ఆక్రమించారు కాబట్టి ఆ ఆక్రమించినటువంటి ప్రదేశం మాకు కావాలని అడుగుతాడు. 13వ వచనం చదవండి. అమ్మోనీయుల రాజు ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యోర్దాను వరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చి ఉన్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరలా నాకు అప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను. సో ఫస్ట్ ట్రిప్ యెఫ్తా తన దూతలను పంపించి అమ్మోనీయుల రాజుతో అడిగినప్పుడు అతను చెప్తున్నాడు మీరు ఆక్రమించిన ప్రదేశాన్ని మాకు ఇచ్చేయమని చెప్పేస్తే ఓకే మనం సమాధానంగా ఉండిపోతామంటాడండి. అయితే ఈ యొక్క యెఫ్తా అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే కాస్త హిస్టరీ తెలుసుకున్నటువంటి వ్యక్తి. ఐగుప్తు నుంచి మోషే మూలముగా దేవుడు వీళ్ళు నడిపించి వచ్చేటప్పుడు ఏ దేశస్థుల మధ్య ఈ ఇజ్రాయేళ్లకు జగడం జరిగింది, యుద్ధం జరిగింది, ఎందుకు జరిగింది అని అన్ని హిస్టరీ తెలిసినటువంటి వ్యక్తినే ఈ యొక్క యెఫ్తా. సో అతను ఏమంటున్నాడంటే యాక్చువల్లీ ఇక్కడ అమ్మోనీయులు ఏమంటున్నారు, ఆ దేశం మాకు కావాలని చెప్తున్నారు కదా. వాస్తవంగా చూస్తే ఆ అర్నోను నుంచి యబ్బోకు వరకు యోర్ధాను నది వరకు ఉన్నటువంటి ప్రాంతములకును అమ్మోనీయులకును సంబంధమే లేదండి. ఓకేనా? అది వారి పట్టణం కానే కాదండి. అది చెప్తాడు, అది మీకు సంబంధించిన పట్టణం కాదు కదా అంటాడు. నంబర్ 2 ఏమంటాడంటే యాక్చువల్లీ ఈ యొక్క నువ్వు చెప్పినటువంటి ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు దగ్గర 300 సంవత్సరంగా ఏ యొక్క సమస్య లేకుండా సావధానంగా సమాధానంగా ఉంది కదా, ఇప్పుడు నువ్వు ఒక సమస్యను మొలకెత్తుతున్నావే అని అడుగుతాడు. రెండవదిగా మరి మూడవదిగా ఏమంటాడంటే యాక్చువల్లీ ఈ స్థలం అంతా యెహోవా దేవుడు ఇజ్రాయేలుకు ఆయన ఇచ్చాడు. ఓకేనా? భూమి దాని సంపూర్ణత యెహోవా అవి ఆయన సృష్టికర్త, ఆయన తన బిడ్డలకు ఇచ్చినాడు కాబట్టి నువ్వెందుకు అడుగుతున్నావు అని అడుగుతాడు పిల్లరా. ఆయన ఇంకొక ప్రశ్న కూడా వేస్తాడు తెలుసా ఆయన, ఏమంటే ఇప్పుడు మీ దేవత కోమెష్ దేవత మీకు ఏదైనా ఒక పట్టణాన్ని ఒక దేశాన్ని ఇస్తే మీరు స్వతంత్రించుకుంటారా లేదా? అలాంటప్పుడు మా దేవుడు మాకిచ్చినటువంటి ప్రదేశాన్ని మేము స్వతంత్రించుకున్నాము, దాని ఎందుకు అడుగుతా ఉంటాడు. అది చూడండి 24వ వచనం చక్కగా అడుగుతాడు ఆయన. అదే 11:24.
స్వాధీనపరచుకుంటకు కేమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరచుకుందుము. అది అంటే ఎంత న్యాయముగా నీతిగా మాట్లాడుతాడు చూడండి. యెఫ్తా టాలెంటెడ్ గా మాట్లాడుతున్నాడు, యథార్థంగా మాట్లాడే వ్యక్తి. కేమోష్ అనేటువంటి మీ దేవత మీకు స్థలం ఇస్తే మీరు ఆక్రమించుకున్నట్టు మా యెహోవా మాకిచ్చాడు, మేము దాన్ని మేము దాన్ని స్వాధీనపరచుకుంటున్నాము అనేసి అంటారండి. యాక్చువల్లీ ఈ హిస్టరీ అంతా ఏమని మనం చూస్తే ప్రియులారా, మోషే ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయెల్ ను ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి నడిపించి వచ్చినప్పుడు మధ్యలో చాలా దేశాలు ఉన్నాయి కదా ప్రియులారా, అవన్నీ దాటుకుంటే కదా వీళ్ళు పాలు తేనె ప్రవహించేటువంటి కనాను దేశానికి రావాలా. అప్పుడు వాళ్ళు వచ్చారు, ఎందుకంటే వాళ్ళు కొన్ని లక్షల మంది వస్తారు ప్రియులారా. అప్పుడు వీళ్ళు ఇక్కడికి రావాలంటే అనేకమైన దేశం లోపలికి రావాలా. అప్పుడు ఫస్ట్ ఒక దేశం, అది ఎదోమీయులు అనేటువంటి ఒక దేశం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎదోమీ రాజు దగ్గరికి పంపించి ఏమండి మరిగా మేము కనాను దేశానికి వెళ్ళాలా. మోషే చెప్తాడు పిల్లలు, ఎంత రిక్వెస్ట్ చేస్తారంటే ఒక పద్ధతిగా, ఒక సమాధానంగా, మేము మీ యొక్క పొలములో మీ ద్రాక్ష తోటలో మేము ఏమి టచ్ కూడా చేయము, మేము కుడికి ఎడం కూడా తిరుగుము, మాకు జస్ట్ మీరు దారిస్తే మేము అలాగే వెళ్ళిపోతాం, పట్టణం లోపల రాము. ఇది రకంగా చెప్పండి, ఇప్పుడు బైపాస్ రోడ్ ఉంది చూసారా, సిటీ లేకుండా బైపాస్, తర్వాత ఈ హైవే ఏమండి ఫ్లైఓవర్ లేదంటే ఈ హైవే అంటారు చూసినారా, అలాంటి రూట్లో మేము వెళ్తామని చెప్తాడు మోషే. అయితే అతడు ఏదో మీరు రాజు ఒప్పుకోడండి. నెక్స్ట్ ఏం చేస్తాడు, మోయాబీల దగ్గరికి పంపిస్తాడండి. అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ గా అడిగినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చేయండి, లేదు లేదు మేము కూడా ఒప్పుకోము అని అంటారు పిల్లలు. సో అలాగా వాళ్ళు పద్ధతిగా మోషే రెస్పెక్టెడ్ ఇచ్చి వాళ్ళని అడిగినప్పుడు కూడా ఒప్పుకోకుండా ఉంటారండి. అయితే ఇంకొక దేశములకైతే సరిహద్దులో ఉంటారు అంతే, అక్కడ ఉంటే అమోరియన్స్. సో వీళ్ళు అసలు వాళ్ళ దగ్గర ఏ ఒక మాట మంత్రం లేకుండానే ఏకదం నేరుగా రావడము ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వచ్చేస్తారు. ఇంకేం చేస్తాడు దేవుడు, ఆ యుద్ధములో ఇజ్రాయెల్కు జయమును అందించి ఆ రీతిగా ఆక్రమించినటువంటి ప్రదేశమే ఈ యొక్క ఇప్పుడు మనం చదివాం చూసారా, అర్నోను మొదలుకొని ఎబ్బోకు వరకును యోర్ధాను వరకున్నటువంటి ప్రదేశాలు. అలా ఉన్నప్పుడు అమోనీయులైన మీకు అసలు సంబంధమే లేదు కదా అని అడుగుతున్నాడు ఆ చరిత్రను తెలుసుకున్నటువంటి యెఫ్తా. సో ఇదంతా మనము 14 నుంచి 20 వచనం వరకు చూస్తే మనకు క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇది కంప్లీట్ గా దేవుడు ఏం చేస్తారంటే వీళ్ళకి యొక్క ఏమండి ప్రామిస్ ల్యాండ్ గా ఇచ్చాడు ప్రియులారా. ఓకేనా, నెక్స్ట్ చదవండి 21 నుంచి చూడండి, క్లియర్ గా ఉంటుంది అక్కడ 21 నుంచి. అప్పుడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఆ సీహోనును అతని సమస్త జనమును ఇశ్రాయేళ్ల చేతికి అప్పగింపగా వారు ఆ జనమును హతము చేసిన తరువాత ఆ దేశ నివాసులైన అమోరీయుల దేశమంతయు స్వాధీనపరుచుకొని అర్నోను నది మొదలుకొని ఎబ్బోకు వరకును అరణ్యము మొదలుకొని యోర్దాను వరకును అమోరీయుల ప్రాంతములన్నింటినీ స్వాధీనపరుచుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలవకుండా తోలివేసిన తరువాత నీవు దానిని స్వతంత్రించుకొందువా, స్వాధీనపరుచుకొనుటకు కేమోషను నీ దేవత నీకు ఇచ్చిన దానిని. ఒక్క నిమిషం, ఇక్కడ ఏం చెప్తున్నానంటే, కాబట్టి దేవుడు మాకిచ్చాడు, విజయాన్ని కలిగించి మాకిచ్చాడు, కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆదేశాన్ని నువ్వు అడుగుతున్నావా? అదే చెప్తున్నాడు 23 లాస్ట్ లో ఏమని, యెహోవా అమోరీయులను తన జనుల ఎదుట నిలువకుండా తోలివేసిన తర్వాత నీవు దాన్ని స్వతంత్రించుకుందువా? ఆయనే వాళ్ళని తరిమేస్తాడు, ఎవరిని? అమోరీయులను. ఇంకొక విషయం ఏం తెలుసా ప్రియులారా, ఆల్రెడీ దేవుడు చెప్తాడు ఏమని, ఆ 7 దేశస్థుల ఉన్న ఆ కనాను దేశమును, కనాన్ అంటే ఒకటి, అక్కడ చాలా ప్లేస్, ఇంకా 7 రకమైన జనాంగముల దేశం నేను మీకు ఇస్తానని చెప్పాడే, ఆ 7 జనాంగములు అమోరీయులు కూడా ఒక జనాంగం. అది చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను,
7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తరువాత 7 జనం వెళ్ళగొట్టిన తర్వాత దాన్ని స్వతంత్రించుకుంటారు కదా, ఆ 7 మందిలో ఒక జనాంగమే అమోరీయులు. ఆ ప్లేస్ లో వాళ్ళని తరంలేసి దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చేస్తే, ఈ చూడండి, అమోరీలు వేరే, అమ్మోనీయులు వేరే. అమోరీలను దేవుడు తరిమి ఆ ప్లేస్ ని వీళ్ళకిస్తే, అమ్మోనీయులు వచ్చి యెఫ్తా దగ్గర ఫైట్ చేసి మాకు కావాలని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకేనా? యాక్చువల్లీ ఇక్కడ ఈయన ఈ హిస్టరీ గురించి చెప్పాడు కదా, ఇది ఇంకా క్లియర్ గా మోషే కాలంలో జరిగిన విషయం చూస్తే ఎంత డిసిప్లిన్ గా ప్రవర్తించారు తెలుసా అండి. చూడండి, అది సంఖ్యాకాండము 20వ అధ్యాయము 14 నుంచి 22 వరకు మనం బాగా గమనిస్తే, ఆ రోజుల్లో దేవుడు కూడా అన్యాసుడు కాదండి, ఎంతో సమాధాన పరముగానే నడిపించాడండి ఇజ్రాయెల్ను కూడా. చదవండి, సంఖ్యాకాండం 20:14 నుంచి. మోషే కాదేశు నుండి ఏదోము రాజునొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇజ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినది. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, మేము చాలా దినములు ఐగుప్తులో నివసించితిమి. ఐగుప్తీయులు మమ్మును మా పితరులను శ్రమపెట్టిరి. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేర చివర కాదేశు పట్టణములో ఉన్నాము. మమ్మను నీ దేశమును దాటి పోనిమ్ము. పొలములలో బడి అయినను ద్రాక్ష తోటలలో బడి అయినను వెళ్ళము. బావుల నీళ్లు త్రాగము. రాజమార్గమున నడిచిపోయేదము. నీ పొలిమేరలను దాటు వరకు కుడివైపునకైనను ఎడమ వైపునకైనను తిరగకుండా పోయేదమని చెప్పించెను. ఎంత పద్ధతిగా, ఎంత మాట ఇస్తున్నాడు చూడండి. మీ పొలములో రాము, ద్రాక్ష తోలు రాము, మీ బావుల నీళ్ళు తాగము, కుడికి ఎడం కూడా తిరగము, మేము స్ట్రైట్ గా వెళ్తామని చెప్తే వీళ్ళు ఏం చేశారు? నెక్స్ట్, ఏదోమీయులు నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, ఇజ్రాయేలీలు మేము రాజమార్గముననే వెళ్ళుదము. నేనును నా పశువులను నీ నీళ్లు త్రాగు నెడల వాటి విలువ నిచ్చుకొందును, మరేమీ లేదు, కాలి నడకననే దాటిపోవదుము అంతే అని అతనితో చెప్పినప్పుడు అతడు నీవు రానే కూడదనెను. అంతటా ఏదోము బహుజనముతోనూ మహాబలముతోనూ బయలుదేరి వారికెదురుగా వచ్చెను. ఏదోము ఇజ్రాయేలు తన పొలిమేరలలో బడి దాటిపోవుటకు సెలవీయలేదు కనుక ఇజ్రాయేలీలు అతని యొద్ద నుండి తొలగిపోయిరి. ఈ రీతిగా జరిగినటువంటి చరిత్ర ప్రియులారా. ఓకేనా? వీళ్ళు ఎంత రిక్వెస్ట్ గా మేము రాజమార్గంలో వెళ్తాము, పట్టణంలోకి ప్రవేశించమంటే కూడా వీళ్ళు విడవకుండా వాళ్ళ మీద పడి యుద్ధంకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని వీళ్ళ చేతికి అప్పగించినప్పుడు అలా ఆక్యుపై చేసుకున్నటువంటి, స్వాధీనపరుచుకున్నటువంటి దేశమే ప్రియులారా ఈ అర్నోను మొదలుకొని యబ్బోకు వరకు, యోర్దాను వరకు ప్రదేశం. సంబంధమే లేని వాడు వచ్చి అమోరీల ప్రదేశాన్ని అమ్మోనీయులు వచ్చి అడిగినప్పుడు యెఫ్తా ఎలా ఒప్పుకుంటాడు? అందువల్ల అది మీకు సంబంధమైనటువంటి దేశం కాదని చెప్పేస్తారు. ఓకేనా? తర్వాత ఇప్పుడు మనం న్యాయాధిపతులు 11:24 చదువుదాం. స్వాధీనపరుచుకొంటకు కేమోషను నీ దేవత నీకిచ్చిన దానిని నీవు అనుభవించుచున్నావు గదా. మా దేవుడైన యెహోవా మా ఎదుట నుండి ఎవరిని తోలివేయునో వారి స్వాస్థ్యమును మేము స్వాధీనపరుచుకొందుము. కాబట్టి అయ్యా, మీ దేవత మీకు ఇస్తే నువ్వు ఎలా స్వాధీనపరుచుకుంటావో మా దేవుడు మాకిచ్చాడు కాబట్టి మేము దాన్ని స్వాధీనపరుచుకుంటాము అని చెప్తాడు. అది మాత్రం కాదండి, ఈ యెఫ్తా ఏమని చెప్తాడంటే, నీవు ఏమండి మోయాబు రాజైన బాలాకు కంటే చాలా అధికుడువా? ఆ మాట అంటాడు చూడండి, 25వ వచనము. మోయాబు రాజైన సిప్పోరు కుమారుడగు బాలాకు కంటే నీవు ఏ మాత్రమును అధికుడవు కావు గదా. అతడు ఇశ్రాయేలులతో ఎప్పుడైనను కలహించనా? ఎప్పుడైనను వారితో యుద్ధము చేసనా? చూడండి, సంబంధించిన వాడే సైలెన్స్ గా ఉన్నప్పుడు నువ్వు వచ్చి వాడికంటే నువ్వేం పెద్ద కొమ్మ అని ఏం చేసినాడు ఆయన అడుగుతున్నాడు పిల్లరా. ఓకేనా? సో ఇలాగంతా చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మోనీయు రాజు ఏం చేయడంటే ఒప్పుకోడు. నాకు అదంతా తెలియదు, నాకు ఆ ప్రాంతం కావాలని చెప్తాడు. చూడండి 27వ వచనము.
ఇట్లుండగా నేను నీ ఎడల తప్పు చేయలేదు గాని నీవు నా మీదికి యుద్ధమునకు వచ్చుట వలన నా ఎడల దోషము చేయుచున్నావు. న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేళ్లకును అమ్మోనీయులకును న్యాయము తీర్చునుగాక. ఈయన ఎంత పీస్ఫుల్ గా సమాధాన పద్ధతితో, కాబట్టి ఏమండి నేనైతే మీ జోలికి రాను, నువ్వు యుద్ధంకి వచ్చేది నా ఎడ్ల ఏదో దోషం చేయాలని అనుకుంటున్నావు, కాబట్టి న్యాయాధిపతి అయిన యెహోవా నేడు ఇజ్రాయేలుకును అమ్మోనీయులకును న్యాయం తీర్చునుగాక అని దేవుణ్ణి ముందు పెట్టి ఆయన నీతి న్యాయం గురించి మాట్లాడుతున్నప్పుడు అతడు ఏం చేశాడు తెలుసా అండి? అమ్మోనీయ రాజు యుద్ధానికి రావాలని చెప్తాడు. చదవండి 28వ వచనము. అయితే అమ్మోనీయుల రాజు యెఫ్తా తనతో చెప్పిన మాటలకు ఒప్పుకొనలేదు. చూసారా, ఒప్పుకోలేదని. అప్పుడు ఇంకా నెక్స్ట్ ఏమవుతుంది? దేవుని యొక్క ఆత్మ యెఫ్తా మీదకి వచ్చినప్పుడు ఆయన యుద్ధానికి వెళ్తాడు. తర్వాత యెహోవా ఆత్మ యెఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్యలోను సంచరించుచు గిలాదు మిస్పేలో సంచరించి గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. ఓకేనా? సో ఇంకా అంతా రెడీ చేసుకొని ఆ యుద్ధం కొరకు వెళ్తాడు పిల్లరా. సో ఇక్కడ దాకా ఏమండి ఇవన్నీ మనకు అర్థమైంది. అయితే ఈయన వెళ్తాడు, అమ్మోనీయుల మీద విజయం సాధించుకుని వస్తాడు. కానీ ఇక్కడి నుంచి ఒక్క ఇన్స్టెంట్ అనేది చాలా హైలైట్ ఇన్స్టెంట్ అండి. ఒక సందర్భం, ముఖ్యంగా ఒక ఒప్పందం అని చెప్పచ్చు. అదేమంటే ఈయన ఏమని ఒప్పందం చేసుకుంటాడంటే, దేవుడు నాకు అమ్మోనీయుల మీద విజయమునిచ్చిన తర్వాత నేను తిరిగి నా ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంటి నుంచి ఎవరైతే ఫస్ట్ ఏమైతే ఎవరు ఎదురవుతారో ఏది ఎదురవుతుందో వాటిని నేను చేస్తాను, దేవునికి సర్వాంగ దహన బలిగా అర్పిస్తానని ఏం చేస్తాడు? ఒక మొక్కుబడి చేసుకుంటాడు పిల్లరా. అది చదవండి 31వ వచనమా. నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దానిని అర్పించదనెను. అంటే ఇతని అనుకున్నది ఏదో అంటే ఏదో ఒక గొర్రెనో మేకనో లేకపోతే ఏ ఒక జంతువు ఏదన్నా వస్తే దాన్ని నేను చేస్తాను నేను. ఎందుకంటే జనరల్ గా వీళ్ళు దేవునికి బలి ఇచ్చేవాళ్ళు కదా పిల్లల, దాన్ని నేను ఏం చేస్తాను, బలి ఇస్తానని చెప్పి ఒక ఒప్పందం చేసుకుంటాడండి. అయితే నెక్స్ట్ ఏమవుతుంది? 32వ వచనం. అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించెను గనుక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మిన్నీతుకు వచ్చే వరకు అబెల్కా రామీము వరకును 20 పట్టణముల వారిని నిశ్శేషముగా హతము చేసెను. చూసారా, యెఫ్తా మీద దేవుని ఆత్మ వెళ్ళిన తర్వాత 20 పట్టణం వరకు ఏం చేస్తాడు? ఆయన విన్ అవుతాడు. తర్వాత అట్లు అమ్మోనీయులు ఇజ్రాయేలు ఎదుట నిలవకుండా అణచివేయబడిరి. యెఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు అక్కడ సో ఈ రీతిగా దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు యెహోవాని ముందు పెట్టాడు. యెహోవాని యుద్ధం వెళ్ళమని చెప్పినప్పుడు ఏమైందండి? పోయినాడు 20 పట్టణాలు విన్ చేసుకుని వచ్చాడు. రిటర్న్ కి జయోత్సాహంగా వచ్చేటప్పుడు అక్కడ యెఫ్తా ఇంటి నుంచి వచ్చేది ఎవరండి? యెఫ్తా మిస్పాలో నుండి తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తమ్మురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. ఆమె గాక అతనికి మగ సంతానమే గాని ఆడు సంతానమే గాని లేదు. అదండి, అంతా యుద్ధం అంతా అయిపోయింది. వచ్చేటప్పుడు అక్కడ తన ఇంటి నుంచి తన కుమార్తె వస్తా ఉంది. ఆమె తప్ప ఇంకా ఆయనకు మరొక కుమార్తె లేదు, మరొక కుమారుడు లేదు. ఒకే ఒక కుమారుడు, ఒకే ఒక కుమార్తె ఈమె మాత్రం వస్తాను పిల్లరా. అప్పుడు ఆయన ఎంత భయంకరంగా, ఇది నిజంగా శోక సముద్రంతో మునిగాల్సినటువంటి ఒక భయంకరమైన సందర్భం. ఆమెను చూసి ఏమంటాడండి? 35వ వచనము. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింపజేయు వారిలో ఒకతవై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె, నా తండ్రి, యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా? నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము. యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో ననెను.
ఎంత భయంకరమైన ఒక విషయం చూడండి పిల్లరా. ఆల్రెడీ యెఫ్తా ఒక ఫ్లాష్ బ్యాక్ ఎలాంటిది, ఆ గిలాదు ఒక వేశ్యతో పోయినప్పుడు పుట్టిన కుమారుడు యెఫ్తా, ఆయన్ని దూరంగా పెట్టేశారు. సో అలాగంతా ఎన్నో బాధల చేత పెరిగినటువంటి వ్యక్తి యెఫ్తా. ఆ తర్వాత ఆయనకు వివాహం అయింది, ఆయనకు కుమార్తె పుట్టింది. సో ఇదంతా యుద్ధం అంతా జరిగిన తర్వాత ఇప్పుడు ఆయన ఏం మొక్కుబడి చేసుకున్నాడు, నా ఇంటి నుంచి ఏది వస్తుందో దాన్ని నేను దహన బలిస్తానంటే కుమార్తెని వచ్చేటప్పుడు ఎంత ప్రలాపిస్తాడంటే, ఎందుకంటే వేరే బిడ్డలు లేరు ఇంకా ఆయనకి. ఓకేనా, ఏమ్మా ఇలాగ జరిగింది, నేను దేవుని మొక్కుకున్నాను కదా అంటే ఆమె ఏమని చెప్తున్నప్పుడు, ఓకే ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పున నాకు చేయము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీల మీద పగ తీర్చుకున్నాడని అంత చెప్పాడు. ఓకేనా. సో ఇప్పుడు ఇది భయంకరమైనటువంటి ఒక దుఃఖకరమైన విషయం ప్రియులారా. నువ్వు ఏమైతే మొక్కున్నావో అలాగే చెయ్యి. అయితే ఆమె ఒక రిక్వెస్ట్ అడుగుతాది, ఏమది, 36 నుంచి 38 వరకు. ఆమె, నా తండ్రి యెహోవాకు మాట ఇచ్చి ఉంటివా, నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము, యెహోవా నీ శత్రువులైన అమ్మోనీయుల మీద పగ తీర్చుకుని ఉన్నాడని అతనితో అనెను. మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చెను. కనుక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను. ఆ 2 నెలల అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరుగలేదు. చాలు ఓకేనా. సో ఇది ఎంత ఒక భయంకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి ఒక సంఘటన ప్రియులారా. ఇప్పుడు ఇదంతా జరిగింది, ఇక్కడ ఏముంది, అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చెప్పున ఆమెకు చేసెను ఉంది. ఇప్పుడు దీన్ని బట్టి చాలా మంది మనం ఏమనుకుంటామంటే, ఆయన ఏం మొక్కుకున్నాడు, నా ఇంటి నుంచి నా గుమ్మం నుంచి ఏది బయటకు వస్తుందో మొదటగా దాన్ని నేనేం చేస్తాను, దహన బలిగా ఇస్తానని అన్నాడు. కాబట్టి అఫ్ కోర్స్ ఆమెను చంపి దహన బలిగా దహించేస్తాడేమో అని అనుకుంటాం. ఏం యాక్చువల్లీ గత కాలంలో ఈ రీతిగా చాలా వరకు మనం అలాగనే అనుకోవాల్సిన పరిస్థితి కూడా ఉండేది, ఎందుకంటే వాక్యం అలాగే ఉంది కదా. చాలా మంది కూడా అలాగే కూడా చెప్పే పరిస్థితి కూడా ఏర్పడింది ప్రియులారా. కానీ మనం బాగా గమనిస్తే బహిరంగముగా ఓపెన్ గా బైబిల్లో తన కుమార్తెను అతడు దహన బలిగా ఇచ్చాడనైతే చెప్పవలేదు. ఏమి మొక్కుకున్నాడు అని ఉంది, కానీ డైరెక్ట్ గా ఆమెను అలాగనే తీసుకొని వచ్చి ఆమెను చంపి, ఇప్పుడు దహన బలి ఎట్లా, అప్పుడు అబ్రహాము ఇసాకును తీసుకొని పోతాడు కదా, బలిపీఠం కట్టి అతను కట్టేసి దాని మీద పడుకోబెట్టి ఖడ్గం తీసి చంపి ఆ తర్వాత ఏం చేయాలి, కట్టెలతో దహించేయాలి, అది దహన బలి అంటాం. సో అలాగా చేసినట్టు ఇక్కడ లేదు ప్రియులారా. ఓకేనా. ఇక్కడ మనం కొన్ని విషయం మనం బాగా గమనించాలి. అంటే బైబిల్ని చాలా ఏమండి కొన్ని విషయాలు ఎలా ఉంటుందండి, కొన్ని విషయాలు మనకు అర్థం కాని విధంగా ఉంటుంది. సో దీనిని మిగిలిన కొన్ని వచనములతో మనం పోల్చి ధ్యానించినప్పుడు మనకు అది ఒక స్పష్టమైన క్లారిటీ వస్తుంది ప్రియులారా. ఏమంటే ఇది ఒక క్లారిటీ వచ్చేదానికి మనం కొన్ని విషయాలు మనము వివరంగా గ్రహించాల. అదేమంటే, ఆ యొక్క కుమార్తె నేను చనిపోతానేమో అని ఆమె దుఃఖించాల. ఆమె ఏమని దుఃఖించింది తెలుసా, తన కన్యాత్వమును గురించి ఆమె దుఃఖించింది. అవునా, అది చూడండి 37వ వచనము. మరియు ఆమె, నా కొరకు చేయవలసినదేమనగా 2 నెలల వరకు నన్ను విడువము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా. ఇది కొంచెం థింక్ చేయాలా, కన్యాత్వమును గురించి నేనేం చేయాలా, ప్రలాపించాలా.
నేను చనిపోతున్నానని ఆమె ఏం చేయలే, ప్రలాపించిన. నా కన్యాత్వమును గురించి నేను 2 నెలలు నాకు టైం ఇస్తే నా చలికత్తులతో పాటు ప్రలాపించాలని చెప్పింది. నెక్స్ట్ ఇంకొకటి, యెఫ్తా యాక్చువల్లీ అది ఒక బుద్ధిహీనమైన సమర్పణ ఒప్పందం చేసుకున్నాడు ఆయన. ఈయన ఇంత తెలివైన వాడిగా ఉన్నా కూడా ఇక్కడ ఇలాంటి ఒక ఒప్పందం చేసుకోకూడదు ఆయన, కానీ చేసుకున్నాడు. తాను అలాగ చేసుకున్నానని చెప్పేసి ప్రియులారా, ఆయన తన కుమార్తెను దహన బలిగా యెహోవాకి అర్పిస్తే అది బైబిలికల్గా రాంగ్ అవుతుంది. ఎలా అని మనం చూచినప్పుడు, ఎక్కడ కూడా దేవుడు నరబలిని కోరేవాడు కాదు మన యెహోవా దేవుడు. అఫ్ కోర్స్ మీరు ఇసాకుని ఏమడతారు, దేవుడు అబ్రహాం దగ్గర చెప్పి ఇసాకు నాకేం చేయ నువ్వు దహన బలిగా అని చెప్పేసి అన్నప్పుడు దహన బలిగా అర్పించుకున్నాడా? లేదు. ఆయన బలిగా అర్పించుకున్నదంతా ఏమంటే జంతువులు మాత్రమే, కానీ ఎక్కడ కూడా నరబలి కోరేటువంటి వాడు కాదు మన యెహోవా దేవుడు. ఇంకా చెప్పాలంటే అలాగా ఆ ఇజ్రాయేలు జనాంగమునకు ఇరుగు పొరుగు ఉన్నటువంటి మిగిలిన అన్య దేశస్తులు ఆ రీతిగా మనుషులను నరబలి ఇచ్చేటువంటి వాటి ఏమైన కార్యం చూసి ఈయన ఖండించినటువంటి వ్యక్తినే మన దేవుడైన యెహోవా. అది ఎప్పుడు కూడా దేవుడు దాన్ని ఇష్టపడడు. పిల్లారా చూడండి, కొన్ని వచనాలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయం 31వ వచనం. ద్వితీయోపదేశ కాండం 12:31. తమ దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. చూడండి, దేవతలకు వారు చేసినట్లు నీవు నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియను వారు తమ దేవతలకు చేసిరి. చూసారా, యెహోవా ద్వేషించు ప్రతి హేయ క్రియలు వారు ఏం చేశారో వారి దేవతలకు చేసిరి. వారు తమ దేవతల పేరట తమ కుమారులను తమ కుమార్తెలను అగ్నిహోత్రముతో కాల్చివేయుదురు కదా. సరే, తమ దేవతల పేరట తమ కుమారులను కుమార్తెలు ఏం చేశారు? వీళ్ళు అగ్నిలో వచ్చి కాల్చేటువంటి వాళ్ళు. కానీ అలాంటి క్రియలు యెహోవాకు ఎన్నడూ ఏం లేదండి, ఇష్టం లేదు. ఇంకా చెప్పండి, ఆయన దాన్ని వ్యతిరేకించేటువంటి దేవుడు ప్రియులారా ఆయన. ఓకేనా? దీనికి చాలా చోట్ల రెఫరెన్స్ ఉంది, ఇలాంటివి దేవుడు కోరడని. మీరు రాసుకోండి. లేవియ కాండం 20వ అధ్యాయము 1 నుంచి 5 వచనం వరకును, తర్వాత ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 31వ వచనము, తర్వాత ఇర్మియా గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనము, తర్వాత ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 35వ వచనం అంతా ఏమని చెప్తుందంటే, దేవుని యొక్క మనస్సులో ఇలాగా నరబలి మనుషులను దహన బలిగా అర్పించేది ఇష్టము లేనటువంటి యొక్క కార్యములని ఇక్కడంతా కూడా మనం బాగా డీటెయిల్ గా చూడొచ్చు ప్రియులారా. సో దీన్ని బట్టి మనం చూసినప్పుడు అన్యజనులే వారి దేవతలకు వారి దేవతల పేర్లలో వారి వారి కుమారులు కుమార్తెలను బలిచ్చేదానికి ఇష్టం లేకుండా ఉండేటువంటి మన దేవుడు తన బిడ్డలు ఆయన ఏర్పాటు చేసుకున్న ఒక న్యాయాధిపతి, అలాంటి వ్యక్తి అతడేదో ఒక అవివేకంతో ఆయన ఏదో ఆ మొక్కుబడి చేస్తున్నాడు అనుకోండి. నువ్వు మొక్కుబడి చేసుకున్నావు కదా, నువ్వు చేసుకున్నట్టుగా నాకు నీ కుమార్తెను అనేటువంటి దహన బలిని కోరేవాడు కాదు మన దేవుడు. అది మనం బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రియులారా. యాక్చువల్లీ అక్కడ ఆమె కన్యాత్వము గురించి ప్రలాపించింది. ఓకేనా? నెక్స్ట్ అక్కడ చెప్తాడు చూడండి, ఆ న్యాయాధిపతులు 11:40 చూడండి. ప్రతి సంవత్సరం దాని గురించి వాళ్ళు రిమైండ్ చేసుకుంటారంట. న్యాయాధిపతులు 11:40. ఆమె పురుషుని ఎరగలేదు. ప్రతి సంవత్సరమున ఇజ్రాయేలుల కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యెఫ్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. అప్పుడు ఏం చేస్తుంటాడు? ఓకేనా? అప్పుడు దహన బలి ఇవ్వబడి ఈమె ఏం చేస్తుంటాడు అని అంటే దేవునికి సమర్పించుంటాడు అంతే. ఓకేనా? ఎలాగంటే ఆ రోజుల్లో కూడా ప్రియులారా స్త్రీలను కూడా దేవుని యొక్క పరిచర్యకు సమర్పించే సమర్పణలు ఉన్నాయి. ఈవెన్ ప్రత్యక్ష గుడారమునకు సంబంధించిన పనులు కూడా సమర్పించినటువంటి విషయాలు ఉన్నాయంట. ఎలాగంటే ఒక సింగర్ గా, ఒక మ్యూజిషియన్ గా,
లేదంటే శుభ్రపరిచేటువంటి ఒక పని నిమిత్తం స్త్రీలను కూడా ఏం చేసుకుంటారంట, తీసుకుంటారంట. అది చూడండి, నిర్గమాకాండం 38వ అధ్యాయము 8వ వచనం. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకు రాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళమును దాని ఇత్తడి పీటను చేసెను. చూస్తారా, ఇలాంటి లేడీస్ కి కూడా ఏముందంటే కొన్ని వర్క్స్ ఉన్నాయి ప్రియులారా. సో ఆ రీతిగా తమిళ నేంది విడుదల అంటారు. అంటే దేవునికని ఏం చేసేస్తారండి, ఇచ్చేస్తారు ప్రియులారా. ఆ రీతిగా ఏం చేసినారంటే ఇచ్చేసినారు. అంతేగాని యెహోవా దేవుడు ఎక్కడో కూడా నరబలిని కోరి మనుషులను చంపి వాళ్ళని దహించి దానిని ఆగ్రహించేటువంటి దేవుడైతే మన దేవుడు కాదు. అది మనం బాగా గుర్తించాలా. సో ఇది ఏమండి, ఇలాంటి సత్యం అంతా తెలియక మునుపు మనమే దాన్ని ఏం చేసుకుంటామండి, కొంచెం పొరపాటుగా అర్థం చేసుకుని ఆయన ఏమైతే మొక్కుబడి చేసుకున్నాడో అలాగే చేసుకుంటాడు. అంటే అది అంగీకరించేవాడు మన దేవుడు కాదు. అది ఫస్ట్ మనము గుర్తించాల ప్రియులారా. ఓకేనా? ఏమంటే ఇంకా లైఫ్ లాంగ్ ఆమెకి ఏం లేదంటే ఇంకా నో మ్యారేజ్. అందుకే ఆమె ఏమని టైం అడిగింది అక్కడ, 2 months ఎందుకు అడిగింది ఆమె? నా కన్యాత్వమును గురించి నేను ప్రలాపించేదాన్ని, నాకు టైం ఇయ్యి, నాకు చెల్లి కథతో పాటు తీసుకోమని ఎన్నో వచ్చేది. ఇంకా లైఫ్ లో ఆమెకి నో మ్యారేజ్. మీరు బాగా గమనించిన, ఆయనకి మంచి పొజిషన్ కదా, యెఫ్తాకి మంచి పొజిషన్. యాక్చువల్లీ ఆమెకి ఇంకా వేరే కుమారుడు లేదు, కుమార్తెలు ఈమె. ఒకవేళ ఇది జరగకపోయినంటే ఆమెకు చక్కగా ఒక వివాహం చేసి ఆమె మూలంగా కూడా ఒక వంశం అనేది ఏమై ఉంటుందండి, వచ్చుంటుంది కదా. కానీ ఇక్కడ ఏం లేదండి, ఆ ఛాన్స్ లేకుండా పోయింది. వివాహం లేదు, ఆ తర్వాత వంశావళి అన్నది వాళ్ళకి లేనే లేదు ప్రియులారా. ఓకేనా? సో ఇది మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇది ఒకప్పట్లో మనకి చాలా కన్ఫ్యూజ్ గా ఉండేది, ఇది ఏందబ్బా అనేసి. కానీ అదేనండి, మిగిలినటువంటి కొన్ని వాక్యములతో మనం పోల్చి చూసినప్పుడే మన దేవుడు నరబలిని కోరేటువంటి దేవుడు కానే కాదు అనే విషయం మనం బాగా గుర్తించాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం యెఫ్తా గురించినటువంటి ఈ యొక్క చాప్టర్ లో మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇలాంటి ఒక ఫూలిష్ కమిట్మెంట్ చేయకూడదని తెచ్చుకోవాలి ఫస్ట్. ఓకేనా? ఎందుకంటే నేను కూడా చూసానండి, కొంతమంది సత్యములో ఉన్న తర్వాత కూడా ఫూలిష్ గా కొన్ని కమిట్మెంట్ చేసుకుంటారు. అది నేను వింటే అసలు అర్థం పర్థమే ఉండదు. అది గొప్పగా కమిట్మెంట్ చేసుకుంటారు. నిజంగా అదంటే ఫూలిష్ కమిట్మెంట్స్. అది తీసుకుంటే ఇట్లుంటుంది పరిస్థితి. సో నెక్స్ట్ మనం బాగా ఈయనలో మనకి ఇంకా అంటే ఇది ఒక్కటే అనుకోండి మైనస్, బట్ మిగతా కూడా పాజిటివ్ అన్ని చాలా ఎగ్జాంపుల్ అయింది. ఏమంటే ఇతడు ఒక మంచి భక్తి పరుడు. చూడండి, అతని పుట్టుక కొంచెం అల్పమే, వేశ్యకు పుట్టినవాడైనా ఒక మంచి భక్తి పరుడు. రెండవదిగా ఎలాంటి వ్యక్తితో కూడా ఆయన అప్రోచ్ మెథడ్ చూసినారా, ఎంత సావధానంగా, సామరస్యంగా, సమాధానంగా ఎంత చక్కగా అప్రోచ్ అవుతారు చూసారా. ఆయన అమ్మోని రాజు దగ్గర హిస్టరీ అంతా చెప్పి, ఏం మీ దేవతలు మీకు ఇస్తే మీరు స్వాధీనం పరచుకోరా, మా దేవుడు మేము, ఎంత బాగా అప్రోచింగ్ మెథడ్ చూడండి. ఓకేనా? అలా చెప్తాడండి. నెక్స్ట్ ఇంకొక విషయం మనం గమనిస్తే, ఆయన మాట ఇచ్చాడు చూసారా దేవునికి, ఒప్పందం చేసుకున్నాడే, దాని నుంచి వెనక్కి తీసుకునే వ్యక్తి కాడు. ఇది నిజంగా ఒక యథార్థవంతమైన జీవితం. అఫ్ కోర్స్ ఆయన నరబలి ఇవ్వనంత మాత్రాన ఆయన అన్ఫిట్ కనెక్ట్ కాదు. కుమార్తె ద్వారా ఆయనకు తన వంశము తర్వాత పెరుగుదల అన్నది ఆ సంతోషమే లేకుండా పోయింది. దేవునికి ఏం చేసేసినాడు ఆయన, ఇచ్చేస్తాడు. మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ ఉంది కదండి, కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో మనకు తెలుసు కదా, ఎంత గొప్ప విషయం తెలుసా అండి. యథార్థవంతులు మాట ఇచ్చి నెరవేర్చేవారంటే యెహోవాకి ఎంత విలువ కలిగిన వారు తెలుసా వాళ్ళు. అది చూడండి, దావీదు కీర్తన 15వ అధ్యాయము 1 నుంచి చదవండి. యెహోవా నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి, చూడండి, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. చూసారండి, ఆ క్యారెక్టర్ యెఫ్తాలో ఉంది. అంటే వన్స్ అప్పుడు దేవునికి ఇచ్చేస్తే మళ్ళా వాళ్ళ మీద వీళ్ళకి హక్కు అధికారం ఏమి ఉండదు. ఆఫ్ కోర్స్ ఆయన జడ్జ్ అయినా కూడా, న్యాయాధిపతి అయినా కూడా
ఇప్పుడు హన్నా ఎలాగైతే తన కుమారుడైన సమూయేలుని దేవుని సన్నిధిలో ఇచ్చేసిందో మళ్ళీ ఎప్పుడు కూడా తన కొడుకుగా హక్కు అధికారంతో ఆమె ప్రవర్తించలేదు. అలాగా ఉంటుందని. ఎందుకంటే అది చూడండి, ఆమెకు లేక లేక పుట్టిన కొడుకు ఆమె హన్న ఇచ్చినట్టు, కానీ ఈయన ఆమెకైనా తర్వాత బిడ్డలు ఇచ్చినాడు దేవుడు, ఈయనకి అసలు ఏమి లేదు. అదే ఆడబిడ్డ అయినా మగబిడ్డ ఎవరూ లేకపోయినాను ఆమెను దేవుడికి ఏం చేసినాడు ఆయన ఇచ్చే అంత ఒక గ్రేట్ క్యారెక్టర్ పిల్లర్. ఓకేనా? సో నెక్స్ట్ యాక్చువల్లీ ఇది నాలుగోదిగా మనం చూసినప్పుడు, ఈయన పుట్టినప్పుడే ఆ పుట్టుక మీదనే నిందన మోపినటువంటి, ఎందుకంటే ఈయన ఒక వేశ్య కుమారుడు. ఆ శిశువుగా పుట్టిన, బాలుడుగా ఎదిగిన, యవనుడుగా ఎదిగిన తర్వాత ఆయన తరిమేసినప్పుడు అది ఎలా ఉంటుంది, ఎంత ఫీలింగ్. దాంట్లో ఆయన ఏమైనా పాపం చేస్తాడా పిల్లారా? ఆయనకి ఏమైనా తప్పు ఉందా? గిలాద్ అన్నటువంటి ఆయన తండ్రి ఒక వేశ్యతో పోయినప్పుడు ఈయనకి దాంట్లో ఏమన్నా సంబంధం ఉందా? ఆయన శిశువు, ఆయనని తరిమేశారు లేదా? గిలాదు భార్యకి పుట్టిన వాళ్ళు ఏం చేసేస్తారు? తరిమేశారు కదా. అలాగా తల్లి తండ్రులు చేసిన తప్పిదం చేత తరమబడిన ఆయనను దేవుడు ఏం చేశారు తెలుసా? ఒక మంచి మాటను చూడండి, కీర్తన గ్రంథము 27వ అధ్యాయం 10వ వచనం. కీర్తనలు 27:10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. అక్కడ ఆయన పరిస్థితి అదే. తరిమేస్తారు ఆయన్ని, గిలాదు నుంచి గెటౌట్ అనేసి తరిమేస్తారు ప్రియులారా. అయితే దేవుడు ఏం చేశాడు? ఆయన్ని చక్కగా చేరతీసి ఒక మంచి పొజిషన్, ఒక మంచి పరిస్థితిని దేవుడు ఏం చేస్తాడు? కలిగించాడు. ఇదంతా చూస్తే ప్రియులారా, మనం కూడా కొన్ని సందర్భంలో మన తండ్రులు గాని మన తల్లులు గాని మనకు అయిన వారిగా మనం తోసేసినప్పుడు దేవుడు ఏం చేసేవాడు కాదు, త్రోసి వేసే దేవుడు కాదు. ఇంకా చెప్పడం, ఆయన చక్కగా హెచ్చించాడు, వాడుకున్నాడు. ఇదంతా మనం యెఫ్తా లైఫ్ లో మనం ఏం చేయొచ్చు, మనము గుర్తించుకోవచ్చు. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మనం ఏం చూడొచ్చు అంటే, యెఫ్తా మూలముగా ఇలాంటి ఒక అల్పమైన వ్యక్తి మూలంగా కూడా దేవుడు ఏం చేస్తాడు? ఇజ్రాయేలుకు ఒక గొప్ప విజయాన్ని ఇచ్చాడు. 20 పట్టణం మీద విజయాన్ని ఇచ్చి చాలా కాలము వాళ్ళు ప్రశాంతమైన ఒక పరిస్థితిని కలిగించినటువంటి ఒక విధముగా వారికి జీవితమును ఇచ్చాడు. యాక్చువల్లీ ఇలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశారు తెలుసా ప్రియులారా? విశ్వాస వీరుల గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో తీసుకుని రాసేస్తాడు. అక్కడ రాసిందే మొత్తం ఎంతమంది గురించి తెలుసా? 4 గురించి రాయబడి ఉంది. గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా. 4 ఈ న్యాయాధిపతులే, మిగతా ఎవరిని గురించి అక్కడ లేదు ప్రియులారా. ఆ 4లో ఈయనకు ఒక ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు చూసారా దేవుడు. అది ఎంతో గొప్ప విషయం ప్రియులారా. ఎందుకు తెలుసా? ఎందుకు దేవుడు అలాగా ఒక స్థితిని కలిగించాలని తెలుసా? ఇప్పుడు మనం చదివాము చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడనవుదునా? చూసారా అని. ఏమండి, ఇప్పుడు ఈ గిలాదు పెద్దలు వచ్చి తను మళ్ళా రిక్వెస్ట్ చేసి పిలిచినప్పుడు, ఓకే నేను వస్తా, వాళ్ళ మీద ఫైట్ చేసినాక నేనే అధిపతి అది ఇది అనొచ్చు కదా. అక్కడ ఆయన అది చెప్పలా, ఆయన ఏమని చెప్పాడు? అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడలా. చూసారా? యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడలా నేనే మీకు ప్రధాని అవుదునా? ఏమండి అంటే దాని అర్థం ఏమండి? నన్ను అల్పుడని మీరు నన్ను తోసేశారు, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు. ఒకవేళ నేను మరలా అతన్ని పోయి యెహోవా యొక్క నడిపింపు చేత ఏమండి, యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధానుడుగా ఉండుదునా? దాని అర్థం ఏమండి? ఎంత గొప్ప ఆయన! యాక్చువల్ గా పరాక్రమశాలి, తన శక్తిని తన బలాన్ని బట్టి విర్రవీగించవచ్చు. నో, యెహోవాని సమస్తము చేయగలరు. ఆయన ఒకవేళ నా చేతికి వాళ్ళని అప్పగిస్తే మీరు ఇచ్చిన మాట ప్రకారం నన్ను మీరు ఆ ప్లేస్ లో న్యాయాధిపతిగా ఒక ఎల్డర్ గా ఒక నాయకుడిగా మీరు నిలబెడతారా అంటే అదండి.
బైబిల్లో ఎన్ని చోట్ల ఉంది తెలుసా? యేసు ప్రభు స్పెసిఫిక్ గా చెప్పాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడు. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఏమని చెప్తాడు? అదే 11వ వచనం చెప్తాడు, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినిపించెను. అంటే దేవునికి ఎంతగా లోబడుతూ, దేవుని హెచ్చిస్తూ, దేవుని బలిష్టమైన లెక్కలకి తాను దీన మనస్కుడిగా ఎంత సరెండర్ చేస్తున్నాడో, ఇలాంటి క్యారెక్టర్ మనం ఏం చేయాలి? యెఫ్తాలో ఆయన చేసింది ఒక పొరపాటు, ఫూలిష్ గా ఒక కమిట్మెంట్ చేసుకున్నాడు. ఎందుకంటే ఇంటి నుంచి బయట వచ్చేది జంతువే వస్తుంది, ఎలా చెప్పగలం మనం? అది ఒకటి తప్ప ప్రియుల మిగతా అన్ని కూడా ఎంత ఒక గొప్ప జీవితం. ఓకేనా? కాబట్టి కొంతకాలం ఆ ఇజ్రాయేలీయుల పక్షముగా ఒక న్యాయాధిపతిగా ఉండి పోరాడి న్యాయం తీర్చేటువంటి ఒక వ్యక్తినే ఇంతగా దేవుని ఆశ్రయించేటప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఎందుకంటే ఈయన దగ్గర నుంచి మనకి ఏం లెసన్ తీసుకుంటున్నాం? ఇప్పుడు మనం ముఖ్యంగా ఏం చేయాలా? ఆయన మనని రాజులైన యాజక సమూహముగా 1000 years రూలింగ్ కొరకు మనం పిలిచినప్పుడు మనం ఎంత దేవుని మీద ఆనుకోవాలా? దేవుణ్ణి ఎంత గణపరచాలా? దేవుని ఎంత ముందు పెట్టాలా? ఓకేనా? సో అవన్నీ మనం ఇలాంటి వాళ్ళ లైఫ్ నుంచి మనం ఏం చేయాలి? మనము తెలుసుకోవాలి ప్రియుల. సో ఆ రీతి, ఎందుకంటే చూడండి, అందుకే దేవుడు అనామకులంతా దేవుడు ఏం చేయదు, ఎన్నుకోడు. ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడంటే అఫ్ కోర్స్ అతను వేశ్యకు పుట్టినా కూడా ఆయన ఇంటెన్షన్ ఏమన్నా దేవుడు, ఆయన తండ్రికి తెలుసు ప్రియులారా, యెహోవాకు తెలుసు. ఆ రీతిగా ఆయనను ఏం చేస్తున్నాడు? పిలిచాడు, చక్కగా వాడుకున్నాడు. ఓకేనా? సో ఇది మనం ఈ 11th చాప్టర్ లో యెఫ్తాను గురించినటువంటి యొక్క చరిత్ర మనము చూడవచ్చు. దేవుని చిత్తమైతే మనం నెక్స్ట్ 12వ అధ్యాయం గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు ఎంతో ఓపికతో వీక్షించిన మీకు అందరికీ ప్రభువు నామమున అందరికీ వందనాలు.